నమస్తే వెల్కమ్ టు ఫోకస్. ఖమ్మం నగరాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా వరద ముంచెత్తింది. సిటీ మొత్తం నీట మునిగిపోయింది. ఎటు చూసినా వరద బురద తప్ప మరేమీ కనిపించని పరిస్థితి. ఖమ్మం సిటీ అనే కాదు, ఉమ్మడి జిల్లా మొత్తం అదే పరిస్థితి కనిపిస్తోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఎన్నడూ లేనంతగా ఖమ్మం జిల్లా వరదతో కల్లోలమైంది. ఖమ్మంకు ఏమైంది? ఈ వరదలకు కారణమేంటి? మున్నేరు మహోగ్ర రూపం ఎందుకు? రాత్రికి రాత్రే వరద ముంచేసిందా? భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అస్తవ్యస్తమైంది. ఖమ్మం జిల్లాలో 20 ఏళ్లలో ఎన్నడూ పడనంతగా భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా చరిత్రలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కూసుమంచి మండలంలో అత్యధికంగా 31.5 సెంటీమీటర్లు, మధిరలో 28.38 సెంటీమీటర్లు, తిరుమలాయిపాలెంలో 26.3 సెంటీమీటర్లు, చింతకానిలో 26.22 సెంటీమీటర్లు, వైరాలో 24.76 సెంటీమీటర్లు, ఎర్రుపాలెంలో 24.76 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అతి భారీ వర్షాలతో రోడ్లు తెగిపోయాయి, బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి, లో లెవెల్ కాజ్వేలు, నేషనల్ హైవేలు ధ్వంసమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు జిల్లాను ముంచేశాయి. రోడ్లు నదులను తలపించాయి. నీరు వెళ్లే దారి లేక ఏరులై పొంగాయి. డ్రైనేజీలు పిల్ల కాలువలను తలపించాయి. అప్పటికే నిండిన చెరువుల్లోకి ప్రవహించే మార్గం లేకపోవడంతో వరద నీరు వెనక్కి ఎగదన్ని బస్తీల్లోకి చొచ్చుకొచ్చింది. పేదల ఇళ్లు మునిగిపోగా కొన్ని చోట్ల మొదటి అంతస్తు వరకు నీరు చేరింది. మున్నేరుకు అనూహ్యంగా వరద పోటెత్తడంతో ఖమ్మం నగరం మునిగిపోయింది. మున్నేరు వరద ప్రవాహం ముంపు ప్రాంతాల వాసులను కోలుకోలేని దెబ్బతీసింది. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వచ్చే వరదతో మున్నేరు నది ఉగ్ర రూపం దాల్చింది. మున్నేరు పరివాహక ప్రాంతాలైన బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, మాణిక్యనగర్, గణేష్ నగర్, మోతీనగర్, మంచికంటి నగర్, దానవాయిగూడెం కాలనీ, ధంసలాపురం కాలనీలు నీట మునిగాయి. రాత్రికి హాయిగా నిద్రపోయిన వారు తెల్లవారి లేచేసరికి తాము వరదల్లో చిక్కుకున్నామని తెలుసుకుని బోరుమన్నారు. ఎవరూ ఊహించని విధంగా దూసుకొచ్చిన వరద బాధితులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. కొందరు ఇళ్లపైకెక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. మరికొందరు బంధువుల ఇళ్లు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. మున్నేరు శాంతించిన తరువాత సొంత ఇళ్లకు చేరుకుని ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు, రూపురేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరు మున్నీరయ్యారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎటు చూసినా ఇదే పరిస్థితి ఉంది. ఏ దిక్కు చూసినా రోడ్లపై పొంగుతున్న వాగులు, బురద ముంచెత్తిన ఇళ్లు, అనేక గ్రామాల్లో కుప్పకూలిన ఇళ్లు, కట్టుబట్టలతో రోడ్డుపైకి చేరిన బతుకులు, వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బస్తీలు, కాలనీలు, పొలాల్లో మట్టి, ఇసుక మేటలు, కొట్టుకుపోయిన రోడ్లు, చనిపడి ఉన్న పశువులే కనిపిస్తున్నాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉన్నవేళ చుట్టుముట్టిన వరద తెల్లవారేసరికి ప్రజా జీవనాన్ని కకావికలం చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్నేరుకు 36 అడుగుల మేర వరద రావడంతో కాలనీలు మునిగిపోయాయి. ఎటు చూసినా ఇళ్లు కనిపించనంత నీరు కమ్మేసింది. ఖమ్మం నగరానికి పక్కనే ప్రవహించే మున్నేరు ఇంతలా కన్నీరు పెట్టిస్తుందని ఖమ్మం ప్రజలు ఎప్పుడూ ఊహించి ఉండరు. సిటీలో ఎగువ ప్రాంతాలైన దానవాయిగూడెం నుంచి ప్రకాష్ నగర్ వరకు వరద చుట్టుముట్టింది. అపార్ట్మెంట్లు తప్ప మామూలు ఇళ్లు కనిపించని పరిస్థితి. అన్నీ వరద నీటిలోనే మునిగిపోయాయి. మున్నేరు పరివాహకమంతా సముద్రాన్ని తలపించిందంటే అతిశయోక్తి కాదు. వరద ఉధృతి ఎలా ఉందో అక్కడి మున్నేరు ప్రవాహాన్ని చూస్తే అంచనా వేయొచ్చు. బస్తీల్లో బురద మేటలు వేసింది. దూసుకొచ్చిన వరద ఇళ్లను బురదమయం చేసింది. ఇళ్లను గుల్ల చేసింది. ఇళ్లలోని వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. మంచాలు, పరుపులు, ఆఖరికి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, బీరువాలు, టేబుళ్లు, ఫ్యాన్లు, కుర్చీలు, గ్యాస్ పొయ్యిలు, సర్టిఫికెట్లు, ఫోన్లు, వాచీలు, పుస్తకాలు, డబ్బులు, నగలు, విలువైన వస్తువులన్నీ మొత్తం వరదలో కొట్టుకుపోయాయి. మరికొన్ని ఇంట్లోనే బురదలో కూరుకుపోయాయి. కార్లు, ఆటోలను కిలోమీటర్ల కొద్దీ వరద ఈడ్చుకెళ్లింది. వర్షం, వరద ఉధృతి తగ్గడంతో ఇళ్లకు చేరుకున్నవారు బురదతో నిండిపోయిన ఇంటిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మున్నేరు వరదను ముందుగా అంచనా వేయటంలో స్థానిక యంత్రాంగం విఫలమైంది. ఆగస్టు 31న అర్ధరాత్రి తరువాత ఖమ్మం నగరంలోకి ప్రవేశించిన వరద సెప్టెంబర్ 1న ఉదయం నాటికి పూర్తిగా ఆక్రమించింది. నగరం నుంచి మున్నేరులోకి వచ్చే స్థానిక ప్రవాహం పోటెత్తడంతో ఎగువ ప్రాంతాల్లోని కాలనీల్లోనూ ముంపు ఏర్పడింది. 2022లో 30.75 అడుగుల స్థాయిలో మున్నేరుకు వరదలొచ్చాయి. నాడు పరీవాహక ప్రాంతమే మునిగింది. ఇప్పుడు 36 అడుగుల వరకు వరద రావడం, ఏకధాటిగా వర్షం కురవడంతో ముంపు పెరిగింది. ఖమ్మం సిటీలోని మున్నేరు నదీ పరివాహక ప్రాంతాలైన బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, మాణిక్యనగర్, గణేష్ నగర్, మోతీనగర్, మంచికంటి నగర్, దానవాయిగూడెం కాలనీ, దంసలాపురం కాలనీలు నీట మునిగాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పేదలు, మధ్యతరగతి ప్రజలే ఉంటారు. చిరు వ్యాపారులు, కూరగాయలు, వ్యవసాయ మార్కెట్, గాంధీ చౌక్ ఏరియాలో హమాలీలు, దుకాణాల్లో గుమాస్తాలుగా, పళ్ల దుకాణాల్లో కూలీలుగా పనిచేస్తుంటారు. మున్నేరు వరద వారిని అతలాకుతలం చేసింది. వరదలకు కొట్టుకొచ్చిన చెట్లు, మొద్దులు, రేకులు ఇళ్ల మధ్య కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. కాలనీల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ దెబ్బతింది. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ప్రభుత్వం భోజన సదుపాయాన్ని కల్పించింది. ఇళ్లల్లో ఉన్నవారికి ఆహార పొట్లాలు అందించింది. ముంపు కాలనీలు చాలా వరకు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. బురదమయంగా ఉన్న ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. నిజంగా వాళ్ళకు వచ్చిన కష్టానికి ప్రభుత్వం ఎంత సహాయం చేసినా తక్కువనే అవుతుంది. ఇవాళ నేను చూసిన రాజీవ్ గృహకల్పలో పోయినా, ఇంతకుముందు బొక్కలగడ్డ ప్రాంతంలో చూసిన వాళ్ళు ఇల్లు సర్వం కోల్పోయారు. ఒకరొకరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జులు, టీవీలు, మంచాలు, ఇంట్లో ఉండే బియ్యం, పప్పు, ఉప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె సర్వం నీళ్ళలో కలిసిపోయింది, సర్వం కొట్టుకుపోయింది. తొడుక్కునే బట్టలు, కట్టుకున్న బట్టలు కూడా నీళ్ళలో బురదలు ఊరుకుపోయారు. ఇళ్ళలో బురద నిండిపోయింది. ఈ సమస్యను ఎంత వివరించినా తక్కువనే అవుతుంది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. వాళ్ళని ఆదుకోవడానికి అర్జెంటుగా వాళ్ళకి కావాల్సిన తినుబండారాలు కావచ్చు, లేకపోతే క్యాంపులు కావచ్చు. దాదాపుగా 34 క్యాంపులు ఖమ్మం జిల్లాలోనే ప్రజల కోసము ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది. భారీ వర్షాలపై ప్రభుత్వం ముందు నుంచే అప్రమత్తంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అందుకే ప్రాణ నష్టాన్ని భారీగా నివారించగలిగామని చెప్పారు. అంచనాకు అందని విధంగా వర్షాలు కురిశాయని, అందుకే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అరకొరగా ఈ జిల్లాకు సంబంధించి దురదృష్టకరమైన పరిస్థితుల్లో 3 చనిపోయారు. కానీ జరిగినటువంటి ఈ వరదలు చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున నివారణ, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై కాపాడగలిగారు. కాబట్టే ఈరోజు రాష్ట్రం మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగాం. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని అనేక మండలాల్లో ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. మున్నేరు, పాలేరు, కిన్నెరసాని, పాలవాగు, ముర్రేడు, మల్లన్నవాగు, జిల్లేరు, ఆకేరు వాగులు ఎన్నడూ లేనంతగా ఉప్పొంగడంతో తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలు కొట్టుకుపోయాయి. మణుగూరు పట్టణంలోనూ వరద పోటెత్తడంతో కాలనీలు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలలో నీటి మట్టం పెరిగి ఇళ్లల్లోకి ప్రవాహం వచ్చింది. వరద వేగానికి చాలా ఇళ్లల్లో సామాగ్రి, దుకాణాల్లోని వస్తువులు కొట్టుకుపోయాయి. పాల్వంచ, బోర్గంపాడు, గుండాల, టేకులపల్లి, కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల్లో నష్టం జరిగింది. ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. భద్రాద్రి జిల్లాలో 86 కిలోమీటర్ల మేర రోడ్లు, 12 బ్రిడ్జీలు దెబ్బతిన్నాయి. తిరుమలాయిపాలెం మండలంలో ప్రవహించే ఆకేరు వాగు ఉధృతికి పంటలు నీట మునిగాయి. హైదర్సాయిపేట, ధర్మారం బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. అజ్మీరా తండా, తిప్పారెడ్డిగూడెం, తిరుమలాయిపాలెం సమీపంలోని ఆకేరు బ్రిడ్జీలు దెబ్బతిన్నాయి. ఆకేరు ప్రవాహంలో రాకాసి తండా నీట మునిగింది. రైతులకు నీరందించే సీతారామ కాలువకు గండిపడింది. ఖమ్మం సిటీ వేగంగా విస్తరిస్తోంది. దానికి తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పన మాత్రం జరగడం లేదు. అంతేకాకుండా మున్నేరుకు 2 వైపులా ఆక్రమణలు విపరీతంగా పెరిగాయి. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో నిర్మాణాలు వెలిశాయి. అలాగే నగరం విస్తరిస్తున్నప్పటికీ కాల్వలను మాత్రం విస్తరించలేదు. ఇవన్నీ ప్రస్తుత దుస్థితికి కారణాలే అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మున్నేరుకు వరద రావడం కొత్తేమీ కాదు.
గత ఏడాది కూడా మున్నేరు నది 32 అడుగుల మేర ప్రవహించింది. అయితే ఈసారి చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరద ముంచెత్తింది. మొదటిసారి గరిష్ట నీటి మట్టం 36 అడుగులు దాటడంతో మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది. ముంపు ప్రాంతాలను కకావికలం చేసింది. మున్నేరు ముంపు ప్రాంతాలు దానవాయిగూడెం కాలనీ, గణేష్ నగర్, మేకల నారాయణ నగర్, ఎఫ్సిఐ గోదాం ప్రాంతం, సారథి నగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, పంపింగ్ వెల్ రోడ్, ధంసలాపురం కాలనీల్లో ఎటు చూసినా దయనీయ దృశ్యాలే కనిపిస్తున్నాయి. మున్నేరు వరదతో ప్రాణాలు దక్కించుకునేందుకు కట్టుబట్టలతో పరుగులు తీశారు బాధితులు. వరద ఉధృతి తగ్గడంతో ముంపు కాలనీల్లో బురద మేటలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంటి గోడలు కూలిపోయాయి. మున్నేరుకు రెండు వైపులా సుమారు కిలోమీటర్ మేర ఉన్న ఇళ్లు ఆనవాళ్లు కోల్పోయాయి. భారీ వర్షాలు, వరద తాకిడితో ఖమ్మం నగరం ముందెన్నడూ లేని పరిణామాలను చూస్తోంది. ఎందుకు మానవ తప్పిదాలే కారణం. వేగంగా విస్తరిస్తున్న నగరంలో చెరువులు, కుంటలు, వాగులు, గుట్టలు కుంచించుకుపోయాయి. వాటి ఫలితంగానే ఇప్పుడు ఖమ్మం ముంపు బారిన పడింది. ఖమ్మం నగరానికి ఎగువన ఉండే రఘునాథపాలెం చెరువు నుంచి బల్లేపల్లి, పాండురంగాపురం, ఖానాపురం చెరువుల మీదుగా ఖమ్మంలోని లకారం చెరువులోకి వరద నీరు ప్రవహించే నాలాలున్నాయి. లకారం నుంచి శివారున ధంసలాపురం చెరువుకు అలుగువాగు అనుసంధానంగా ఉంటుంది. ధంసలాపురం చెరువు నిండిన తరువాత అలుగుపారే నీరు మున్నేరులో కలుస్తుంది. ఈ గొలుసుకట్టు వ్యవస్థలో నాలాలు ఆక్రమణకు గురికావడంతో వరద నీరు దిశ మార్చుకుని పెద్ద మొత్తంలో ఇళ్లను ముంచెత్తింది. ఖానాపురం నుంచి లకారం చెరువును అనుసంధానించే నాల ఖమ్మం బైపాస్ రోడ్లో సుమారు 40 అడుగుల వెడల్పుతో ప్రవహిస్తుంది. అక్కడికి దిగువన 100 మీటర్ల దూరంలోని చైతన్య నగర్లో ఇళ్ల మధ్య 10 అడుగులకు కుంచించుకుపోయింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలున్నాయి. లకారం ట్యాంక్ బండ అభివృద్ధి పేరిట ఆ చెరువులోకి నీరు ప్రవేశించేందుకు వీల్లేకుండా చుట్టూ మట్టి కట్టలు నిర్మించారు. అందులోకి చేరాల్సిన వరద సమీపంలోని కవిరాజనగర్ ప్రాంతంలోని ఇళ్లను చుట్టుముట్టింది. ఖానాపురం, లకారం, ధంసలాపురం చెరువులు కబ్జా అయ్యాయి. మున్నేరును ఆనుకుని ఖమ్మం నగర పరిధిలో వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, సారథి నగర్, మంచికంటి నగర్, బొక్కలగడ్డ, ధంసలాపురం తదితర కాలనీలున్నాయి. బఫర్ జోన్ను ఆక్రమించి వందల నిర్మాణాలు వెలిశాయి, కొత్తగా వెలుస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం 32 అడుగుల నీటి మట్టం మినహా గతంలో ఎన్నడూ 36 అడుగుల వరద ప్రవాహం ఖమ్మం నగరాన్ని తాకలేదు. ఈసారి తక్కువ వ్యవధిలో భారీ ప్రవాహం పోటెత్తడంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. మున్నేరు వరద దిగువకు ప్రవహించే విధంగా కాకతీయుల కాలంలో నగరంలో గొళ్లపాడు ఛానల్ను నిర్మించారు. ఏళ్ల క్రితమే ఇది పూర్తిగా అన్యాక్రాంతమై మురుగు కాల్వలా మారిపోయింది. దాని పూర్వ వైభవం పేరిట 100 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టారు. పైన పార్కులు నిర్మించి దిగువన భారీ లోతులో భూగర్భ పైపులు ఏర్పాటు చేశారు. అసలే ఉనికిని కోల్పోయిన కాల్వ వెడల్పు, అభివృద్ధి పేరిట మరింతగా తగ్గిపోవడం, అసంపూర్తి పనులతో మున్నేరు ముందుకెళ్లే మార్గం లేక జనావాసాలను ముంచెత్తింది. భారీ వరదలతో ఖమ్మం నగరం మురికి కూపంగా మారింది. వాస్తవానికి మున్నేరుకు వరద పెరిగిన సమయంలో మున్నేరు నదీ ప్రవాహానికి సమీపంలో ఉన్న ప్రాంతాలు మాత్రమే ప్రభావితమయ్యేవి. కానీ గతేడాది వర్షాలు కురిసిన సమయంలో ఖమ్మం నగరంలోని మరికొన్ని ప్రాంతాలకు వరద నీరు చేరుకుని ఇళ్లల్లో నీళ్లు నిలిచిపోయాయి. మున్నేరు ఉధృతంగా ప్రవహించడంతో వరద నీరు కలిసే అవకాశం లేదు. ఎగువ నుంచి వచ్చిన వరద నీరు వెళ్లే దారి లేకపోవడంతో దిగువన ఉన్న ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యాయి. రఘునాథపాలెం నుంచి బల్లేపల్లి, పాండురంగాపురం, అమరావతి నగర్, విద్యానగర్ నుంచి వచ్చే వరద నీరు మొత్తం ఖానాపురం చెరువు మీదుగా లకారం మీదుగా మున్నేరులో కలవాల్సి ఉంటుంది. మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు సైతం ఇలాగే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ దారులన్నీ మూసివేసిన కారణంగా ఎక్కడి నీరు అక్కడే నిలిచి ఇళ్లల్లోకి చేరింది. మున్నేరు నది ఖానాపురం, లకారం వంటి చెరువులకు అనుసంధానంగా ఉన్న చైన్ లింక్ కాల్వల పరిధిలో ఎలాంటి భూములున్నా సరే వాటికి సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లు జరగకూడదు. ఆ ప్రాంతాల్లో వెంచర్లకు ఫ్లాట్లు వేయడం, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం నిషేధం.
కానీ సాధారణ భూముల్లో చేసినట్టే ఆ భూముల్లోనూ పనులు సాగించారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాల్సిన అధికారులు భూముల రిజిస్ట్రేషన్ల నుంచి మొదలుకుని ఇళ్ల నిర్మాణాలు, వాటికి అనుమతులు కూడా మంజూరు చేశారు. మున్నేరు పరివాహక ప్రాంతంలోని బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లలో జోరుగా నిర్మాణాలు జరగ్గా సిటీలో కూడా అదే స్థాయిలో కాల్వలను కబ్జా చేసి నిర్మాణాలను చేపట్టారు. భారీ ఎత్తున అపార్ట్మెంట్లు నిర్మించారు. డ్రైనేజీలను ఆక్రమించి రోడ్లపైకి నిర్మాణాలు చేశారు. పెద్ద ఎత్తున ర్యాంపులు వేసి డ్రైనేజీలను మూసివేశారు. కొన్ని ప్రాంతాలలో అయితే మాస్టర్ ప్లాన్లో బఫర్ జోన్లో ఉన్న స్థలాలకు సైతం లొకేషన్లు మార్చి అనుమతులు మంజూరు చేశారు. రియల్ ఎస్టేట్ కబ్జాకోరుల ధన దాహానికి మున్నేరు పరివాహక ప్రాంతాలు కుంచుకుపోయాయి. ఖమ్మంలో ఎకరం భూమి కోట్లలో పలుకుతూ ఉండడంతో రియల్ వ్యాపారులు చెరువుల దగ్గర భూములను ఆక్రమించుకున్నారు. చెరువులు, కుంటలు కబ్జా చేసి వెంచర్లు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. ఖమ్మం నగరంలో దాదాపు 15 కిలోమీటర్ల మేర మున్నేరు ఎఫ్టీఎల్ పరిధి విస్తరించి ఉంది. గత 10 ఏళ్లలో ఇక్కడ యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. బహుళ అంతస్తులు, అపార్ట్మెంట్లు, ఫంక్షన్ హాళ్లు, పెద్ద పెద్ద షెడ్లు, వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు. పలుకుబడి, ప్రజా ప్రతినిధులతో ఉన్న పరిచయాలతో కొందరు రియల్ వ్యాపారులు అనుమతులు తెచ్చుకోగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. దీనికి అధికారులు కూడా సహకరించారనే ఆరోపణలున్నాయి. అంతా తెలిసినా అప్పటి ప్రజా ప్రతినిధులు చూసి చూడనట్టు వ్యవహరించినట్టు తెలుస్తోంది. మున్నేరుకు ప్రస్తుతం బైపాస్ రోడ్, ప్రకాష్ నగర్ బ్రిడ్జిల నుంచి వరద ప్రవాహం వస్తోంది. అంతేకాకుండా వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి ప్రవహించే ఆకేరు, మున్నేరు, ఇతర చిన్న వాగుల వరద ఇక్కడి నుంచే ప్రవహిస్తోంది. గతేడాది 30.5 మీటర్ల ఎత్తు వరకు వరద ప్రవాహం వచ్చింది. ఇప్పుడు 36.5 మీటర్ల ఎత్తు మేర వరదలొచ్చాయి. ఖమ్మం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు, ఎఫ్టీఎల్ పరిధిలో అనేక నిర్మాణాలని చేపట్టారు. లకారం దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూమిని పర్యాటక శాఖ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడంతో ఈ పరిస్థితి నెలకొంది. లకారం చుట్టూ వాక్వేని నిర్మించడంతో వరద ప్రవాహం లకారంలోకి వెళ్లే మార్గం లేకుండా పోయింది. దీంతో వరద వెనక్కి పోటెత్తడంతో కవిరాజ్ నగర్ కాలనీ, పాత కలెక్టరేట్ వెనుక ఉన్న ప్రాంతాలు, చెరువు బజార్, చైతన్య నగర్ ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద నిర్మించిన చెక్ డ్యాం ఎత్తు ఎక్కువగా ఉండడం, ఇక్కడ ఎస్ఎల్లో నిర్మాణాలు జరగడంతో వరద ప్రవాహం ముందుకు సాగక కోట నారాయణపురం, ప్రకాష్ నగర్, మోతేనగర్, టీచర్స్ కాలనీ, జలగం నగర్, కాల్వొడ్డు, శ్మశాన వాటిక ప్రాంతాలు వరద నీటి ముంపుకు గురయ్యాయి. ఆక్రమణల వల్లే ఖమ్మం నగరానికి ఈ పరిస్థితి వచ్చిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారు. మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. సుందరీకరణ పేరుతో ఖమ్మంలో కోట్లు ఖర్చు చేశారు. అయితే ప్రణాళిక లేని పనులతో వరదలు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెరువులను కబ్జా చేసి వాటిపై ట్యాంక్ బండ్లు, రోడ్లు వేసి మూసేశారు. గోళ్లపాడు ఛానల్ మొత్తం పూడ్చి పార్కులు కట్టారు. రఘునాథపాలెం నుంచి లకారం చెరువు వరకు ఉన్న లింకు చెరువులు అస్తవ్యస్తంగా మారాయి. మున్నేరుకు వరదొస్తే ఇంతకుముందు 3 టౌన్ ఏరియా, మోతీనగర్, బొక్కలగడ్డకు మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు ఖమ్మం మొత్తం అత్తలా కుత్తలమైంది. నీటి ప్రవాహం ఎటూ వెళ్లలేక ఇళ్లల్లోకి చేరింది. మున్నేరు కృష్ణానదికి ఉపనది. చాలా ఏళ్ల తర్వాత ఉగ్ర రూపం దాల్చింది. దాంతో ఖమ్మం మొత్తం మున్నేరు వరదలో చిక్కుకుంది. అక్కడ పరిస్థితి దయనీయంగా మారింది. ముందు జాగ్రత్త లేకపోవడం మున్నేరు వరదల్లో ఖమ్మం ప్రజలు చిక్కుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. మున్నేరు వాగు కట్టకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వలన ఆ పనులు పూర్తి కాలేదు. రిటైనింగ్ వాళ్లకు అనుమతులు రావడంతో కష్టాలకు ఇక పులిస్టాప్ పడినట్టేనని అక్కడి ప్రజలు భావించారు.
కానీ ఖమ్మం మున్నేరు ముంపు బాధితుల ఆశలను వరద ఆవిరి చేసింది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గతేడాది 690.53 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో మున్నేరు నదికి రెండు వైపులా 8.5 కిలోమీటర్ల పొడవు చొప్పున మొత్తం 17 కిలోమీటర్లు 33 అడుగుల ఎత్తుతో ఆర్సీసీ వాల్ నిర్మించాల్సి ఉంది. దీనికి టెండర్లను సైతం పిలిచారు. అయితే ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికీ కరకట్ట పనులను ప్రారంభించలేదు. మున్నేరు వరద వల్ల ఎన్నో ఏళ్లుగా ఖమ్మం సిటీలోని సగం మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి బాధలకు ఫుల్ స్టాప్ పెట్టాలని మున్నేరుకు రెండు వైపులా కరకట్ట నిర్మించేందుకు 690.53 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. గతేడాది ఎన్నికలకు ముందే టెండర్లు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు పనులను ప్రారంభించలేదు. పోలేపల్లి చెప్టా నుంచి ప్రకాష్ నగర్ వరకు మున్నేరుకు ఇరువైపులా 8 కిలోమీటర్ల దూరంలో ఆర్సీ వాల్ను నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. భూసేకరణ అతి తక్కువగా ఉండే విధంగా ఒక్క ఇల్లు కూడా కోల్చకుండా పోలేపల్లి చెప్టా నుంచి ప్రకాష్ నగర్ వరకు మున్నేరుకు ఇరువైపులా 33 అడుగుల ఎత్తు వరకు ఈ వాల్ను నిర్మించేలా డిపిఆర్ను సిద్ధం చేశారు. వరదలను దృష్టిలో ఉంచుకుని అధికారులు 33 అడుగుల ఎత్తు వరకు వాల్ నిర్మించాలని నిర్ణయించారు. కరకట్ట నిర్మాణానికి సంబంధించి కింది భాగంలో 15 మీటర్ల వెడల్పుతో పై భాగం వచ్చే వరకు 9 నుంచి 12 మీటర్లు వెడల్పు ఉండేలా కరకట్టను నిర్మించాల్సి ఉంది. అదేవిధంగా ఖమ్మం నుంచి వచ్చే మురుగునీటిని ఈ వాల్ పక్కనే మరో డ్రైనేజీ పైప్ లైన్ను ఏర్పాటు చేసి వాటిని ధంసలాపురం ఎస్టీఎఫ్ వద్ద మున్నేరులోకి వదిలేలా ప్లాన్ చేశారు. అదేవిధంగా మున్నేరుపై 3 చోట్ల చెక్ డ్యాంలను నిర్మించడానికి 30 కోట్లు గతంలోనే మంజూరయ్యాయి. పద్మావతి నగర్, రంగనాయకులగుట్ట, పోలేపల్లి చెప్టా వద్ద వీటిని నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. వీటి ద్వారా ప్రకాష్ నగర్ నుంచి పోలేపల్లి చెప్టా వరకు ఏడాది మొత్తం సుమారు 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. తద్వారా మున్నేరుకు ఇరు ప్రాంతాలలో భూగర్భ జలాలు సైతం పెరుగుతాయి. అంతేకాకుండా 8 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఆర్సీ వాల్ వరకు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా మెట్లు పెట్టి పైకెక్కడానికి ఏర్పాటు, వృద్ధులు ఎక్కడానికి లిఫ్టుల ఏర్పాటు, లోపలికి మెట్ల ద్వారా దిగి బోటింగ్ చేసేలా ప్లాన్ను రూపొందించారు. వీటితో పాటు అంతకుముందే మున్నేరుపై తీగల వంతెనకు నిర్మాణం చేసేందుకు R&B శాఖ ద్వారా 150 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. వాల్కు 690.53 కోట్ల రూపాయలు, 3 చెక్ డ్యాంలకు 30 కోట్ల రూపాయలు, తీగల వంతెనకు 180 కోట్ల రూపాయలు, మొత్తం 900 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఈసారి వరదలు భారీగా దెబ్బతీశాయి. గతంలో ఎన్నడూ చూడనంత వరద విలయాన్ని ఈసారి ఎదుర్కొంది ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇప్పుడు వరద ప్రభావం కాస్త తగ్గినా బురద నుంచి ఎలా బయటపడాలో తెలియక జనం అవస్థలు పడుతున్నారు. జరిగిన నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నారు.